భయ్యా చంపేసిన ఆ శవం ఇంకా పైన ఉంది భయ్య, శవం ఇంకా పైన ఉంది. తను ఎట్లా చంపినా అంటే భయ్యా, ఎట్లా చంపినా అంటే తను చావు చూసి వీడియో తీసిన భయ్యా, వీడియో తీసిన తను చావు చూసి ఏ పోలీసు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరు కూడా నేను చేసిన తప్పు అన్నారు భయ్యా. అట్లా భయ్యా, అట్లా చంపిన భయ్యా నేను దాన్ని చంపిన విధానం చూసి ఏ ఎవ్వరు కూడా నువ్వు చేసిన తప్పు అని అన్నారు భయ్యా. అట్లా భయపడతారు భయ్యా. మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నా భయ్యా, మీరు పోయి ఏదైనా అమ్మాయికి ప్రపోజ్ చేయండి భయ్యా, కానీ ఆ అమ్మాయి మీకు రిజెక్ట్ చేస్తే అక్కడికక్కడే చంపాను భయ్యా. నాలాగా టైం వేస్ట్ చేయకండి భయ్యా. అది మొన్న నన్ను రిజెక్ట్ చేస్తే ఇవాళ చంపిన భయ్యా, ఇవాళ చంపిన భయ్యా. ఎంత టైం వేస్ట్ భయ్యా. నేను మొత్తం ట్రై చేసిన భయ్యా, ఎంత ట్రై చేసా చంపలేకపోయిన భయ్యా. దాన్ని ఇవాళ చంపేసిన భయ్యా, నరికి నరికి చంపేసిన భయ్యా. భయ్యా నేను మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నా భయ్యా. మెసేజే భయ్యా, మెసేజే. ఎవడేం బిక్కుంటాడో బిక్కు భయ్యా, ఎవడేం చేసుకుంటా అని చెప్తున్నా భయ్యా. మిమ్మల్ని ఏ అమ్మాయి అయితే రిజెక్ట్ చేసిందో దాన్ని చంపేయండి భయ్యా, చంపేయండి. నెక్స్ట్ నేను తను చంపిన క్లిప్స్ పెడుతున్నా భయ్యా, చూడండి భయ్యా. తను ఎంత దారుణంగా చంపిన చూడండి భయ్యా. రేపు పొద్దున పేపర్లో వస్తుందా నా ఫోటో చూసుకో భయ్యా. రేపు పొద్దున ఎందుకు భయ్యా అని చంపిన వెంటనే ఫేస్బుక్ లో పెడతాను. ఎంజాయ్ చేయండి భయ్యా, దాన్ని చావండి మీరు. నేను ఎంత ఎంజాయ్ చేస్తాను, మీరు అంతా ఎంజాయ్ చేయండి. అయితే వెళ్దాం భయ్యా, వెళ్దాం. ఎవరు లేరు ఇప్పుడు, బయటికి వెళ్ళింది అది పెద్ద భయ్యా. భయ్యా చుట్టుపక్కల కూడా పోతే ఇక్కడ వెయిట్ చేద్దాం భయ్యా, వెయిట్ చేద్దాం. అంగానే చంపేస్తాం భయ్యా దాన్ని. అంగానే దాని చావు కోసమే కదా, దాని చావు కోసమే భయ్యా రాసింది భయ్యా. దాని చావు ఇవన్నీ రాసింది భయ్యా. చెప్పాలా అంటే భయ్యా, దాన్ని చంపి డ్యాన్స్ ఆడతా భయ్యా. నేను డ్యాన్స్ ఆడతా. ఈ పిల్లలు ఎన్నో చూసిన భయ్యా, న్యూస్లో ఎన్నో చూసిన భయ్యా. ఇట్లా అమ్మాయిని చంపడం కానీ నేను చంపుతుంటే నాకు థ్రిల్లింగ్గా ఉంది భయ్యా, థ్రిల్లింగ్గా ఉంది. ఉండు భయ్యా, అది వచ్చేస్తాను భయ్యా. సెకండ్ అండి సెట్ ఓకే భయ్యా. కెమెరా సెట్ భయ్యా. చంపేలా డోర్ సౌండ్ అవుతుంది భయ్యా, వచ్చేస్తుంది భయ్యా, అది వచ్చేస్తుంది భయ్యా. లోపల దారికి చెప్పేస్తుంది భయ్యా, వస్తుంది భయ్యా. అమ్మాయి లేదు, అమ్మాయి లేదు భయ్యా. అదే చూస్తున్నారా మీరు కూడా, అమ్మాయి లేదు ఏంటని. ఆ అమ్మాయిని చంపేశాను భయ్యా. ఎలాగో తెలుసా, నా మనసులోంచి భయ్యా, నా మైండ్లోంచి, నా ఆలోచనలోంచి. అంతేకాని ఇలా నరికి చంపడం, యాసిడ్ పోసి చంపడం, పొడిచి చంపడం కాదు భయ్యా. పాపం భయ్యా, అమ్మాయిలు భయ్యా. ఒక మొగాన్ని కొడితేనే వాడు అల్లాడిపోతాడు భయ్యా. ఒక అమ్మాయిని నరకడమా భయ్యా, ఒక అమ్మాయి మొహం మీద యాసిడ్ పోయడమా భయ్యా. పాపం భయ్యా, ఎంత అల్లాడిపోతారు భయ్యా వాళ్ళు.
ఇలా కాదు భయ్యా, పాపం వాళ్ళని చంపే అధికారం ఎవరిచ్చారు భయ్యా? ఐ లవ్ యూ చెప్తారు, నో అంటే నరికేస్తారా భయ్యా? దొంగ నా కొడుకులు, ఇలాంటి వాళ్ళని చెప్తున్నా భయ్యా, ఉరి శిక్షని బ్యాన్ చేయొద్దు భయ్యా. ఉరి శిక్ష ఇంకా చిన్న, ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ ఉరి శిక్ష వేయాలని చెప్పి రూల్ రావాలి భయ్యా. అది భయ్యా, ఉరి శిక్ష బ్యాన్ చేయండి. అట్లయితే ఇంకా దొంగ నా కొడుకులు అందరు రోజుకో రేపు చేస్తారు, రోజుకో ఒక అమ్మాయిని చంపేస్తారు భయ్యా. అలా కాదు భయ్యా, మనం చేసే పనుల మూలంగా మనను కన్న అమ్మ నాన్నలకి చెడ్డ పేరు రానియద్దు భయ్యా. మనం చేసే పనుల మూలంగా మనం మొక్కే దేవుళ్ళకి చెడ్డ పేరు రానియద్దు భయ్యా. మనం చేసే పని మూలంగా మన దేశానికి చెడ్డ పేరు రాకూడదు భయ్యా. అది భయ్యా, మనం చేస్తే మన అమ్మ నాన్నలకు మంచి పేరు రావాలి. వాళ్ళ కొడుకురా ఎంత మంచి పని చేశారు రా అనాలి. అరే వీడు రా ఇండియన్ రా, వీడు భారతీయుడు రా, ఎంత గొప్ప పని చేశాడు రా అనాలి. కానీ ఒక భారతీయుడు ఇలాంటి చెత్త పని చేశాడని ఎవరు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మనకి వాళ్ళకి మంచి పేరు తెచ్చే పనులు అయితే చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకూడదు భయ్యా.